ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. బట్ వినాయక్ గారు, ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు అంటే ఇన్ఫ్లుయెన్స్లు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీడియా సంగతి పక్కన పెట్టండి, చాలామంది కొన్ని క్యారీ కూడా చేస్తారు. సో దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీతో మంచి అసోసియేషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మీ నుంచి దూరం అయ్యారా? ఎవరో ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యి? ఫస్ట్ నేను ఒక విషయం చెప్తానండి. నాకు మధ్యలో దగ్గరైన వాళ్ళు, మధ్యలో దూరమైన వాళ్ళు నాకేమీ అసలు నాకు ఆ ఫీలింగే లేదు. అసలు వచ్చినా పోయినా ఇట్స్ ఓకే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నా పరిచయాలు, నా బిగినింగ్ డేస్లో ఉన్న నా మిత్రులు, నా ఫ్రెండ్స్, నా కోసం నేను ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అందరూ భోజనం టైంకి నా చుట్టూ అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ లంచ్ టైంకి లంచ్ చేసావా అని ఫోన్ చేసేవాళ్ళే ఉన్నారు. ఓకే, కంఫర్ట్గా ఉన్నావా, ఎక్కడ ఉన్నావు, ఏంటి, జస్ట్ కేరింగ్. వాళ్ళంతా నాతో ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు. నేను వాళ్ళతోనే ఉంటాను, నిజాయితీగా. అంతే. మీకు కొత్త అదనపు స్నేహితులు, పరిచయాలు నాకొద్దు. ఏదన్నా ప్రొఫెషనల్ అంతే, అదే అందరితో బాగుంటాం అంతే. అంత కలివిడిగా, అంత కలిసిపోయి హార్ట్కి తీసేసుకునే అంత కొత్త ఫ్రెండ్స్ నాకు ఉన్నారు చాలు. ఓకే. పోనీ మీకు అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంటారా? మీకు చెప్పి వినాయక్ గారు, నాకు ఈ సినిమాలో ఈ సీన్ నచ్చలేదు, లేకపోతే ఈ సినిమాలో తీయకుండా ఉండాల్సింది, ఇది మాకెందుకు నచ్చలేదు, అట్లా ఎప్పుడైనా వీ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఫిలిం అంటే చెప్పిన వాడు ఎవరైనా ఉన్నారా? అలా కూడా ఉండదండి, సరదాగా ఉంటాను. ఎవరు ఉండవద్దు నన్ను బాధ పెట్టి ఇలాగ ఎవరు ఉండరు. కథల స్టేజ్లో చెప్పుకుంటాం కదా. ఇప్పుడు బన్నీ అప్పుడు ఒక కథ అనుకున్నాం, ఇది వద్దు గురు, ఎందుకు బాగానే ఉంది కానీ నీకు వద్దు అనేవారు. ఒకసారి వీళ్ళు ఎందుకు వద్దు అన్నారులే అని అలా. అయితే మీరు చిరంజీవితో, బాలకృష్ణ, ఇప్పుడు నాకు ఇందాక అన్ని రైటప్స్ రాశారు, ఇది అని మాట్లాడుతున్నారు సార్. వాళ్ళెవ్వరికి నా మీద కన్సర్న్ ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళ రైటప్స్ వల్ల నేనేం మారను కదండి. మీరు నిజంగా మార్చితే బెటర్, మార్చితే నేను మారుతాను. అంటే మీకు తప్పండి, ఇది ఇక్కడ ఈ తప్పు ఉంది, ఇక్కడ ఈ తప్పు ఉంది, ఏదో నువ్వు శ్రద్ధ కూర్చొని మాట్లాడడం ఇంకోటి, అది పక్కన పెట్టండి. సరే అయిపోయిన తర్వాత ఒక 1 మంత్కి ఇప్పుడు చిరంజీవి గారు ఈ మీటింగ్, చిరంజీవి గారు కలిసినప్పుడు నేను అఖిల్ చూశాను, తీయటం క్వాలిటీ అదంతా బాగుంది, పాటలు తీయటం అన్నీ బాగున్నాయి, కానీ ఎంచుకున్న కథ ఆ థ్రెడ్, ఒక థ్రెడ్ సింగిల్గా ఆ థ్రెడ్లో ఇది లేదు, ఆ అల్లిక లేదు, అందమైన అల్లిక లేదు సినిమా. ఆ అల్లిక లోపం ఆ సినిమా. మిగతాదంతా బాగుంది అంటే తీయటం ఆటల్లోనూ తప్పేం లేదు, కానీ ఆ అల్లిక లోపం ఉంది అని. ఇక్కడి నుంచి ఎప్పుడు ఆ కేరు 1-2 సార్లు చెక్ చేసుకో. ఏ కథ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లేలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి అది మాత్రం కరెక్ట్గా పట్టుకో, 1-2 సార్లు ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టు అన్నారు. అది కరెక్ట్ చేయడం. ఓకే, ఓహో అంటే స్క్రీన్ ప్లేలో అవుతాయి. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఏం చేస్తా, ప్రతిదాన్ని ఓహో ఇది స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉందా అని ఒకళ్ళిద్దరు స్పెషలిస్టులు ఎవరికో చెప్పి, లేదండి అని అవడానికి ఇది అవుతుంది. ఓన్లీ చెడే చెప్తే డిప్రెస్ అవుతాం. ట్రూ. అంటే అంత కన్సర్న్, అంత కేర్ ఉన్న వాళ్ళు ఎలా చెప్పాలి, అంత బాగుంది, బట్ ఇది సజెషన్ అని చెప్తే మీరు ఈ కేర్ తీసుకోవాలి, అక్కడ ఫెయిల్ అవుతున్నారు మీరు అన్నట్టుగా రివ్యూస్ అలాంటివి ఉన్నాయనుకోండి, బాగుంటాయి. కాకపోతే పెద్ద చదవడానికి జనం కూడా పెద్ద ఇష్టపడలేదు అలా. అంతేనంటారా? వినాయక్ గారు, ఒకళ్ళు చెప్పడం పక్కన పెట్టండి, మీకు మీరు ఎప్పుడైనా తెలుసుకుంటూ ఉంటారా? అంటే ఈ ఫలానా సినిమాలో నేను ఈ సీన్ ఇలా తీయకుండా నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు, సో అట్లా అంటే సెల్ఫ్ కరెక్షన్ నేను అనేది. అలా అని కాదు కానండి. ఇప్పుడు యోగి సినిమా చేసాం అనుకోండి, సపోజ్ యోగి సినిమా చేసినప్పుడు కొన్ని పాటలు నేను నేర్చుకుంటాం. అంటే కన్నడ కథలు మనకి ఆడినవి తక్కువట. ఓకే, ఇలాంటి సాడ్నెస్ మన వాళ్ళకి పెద్ద నచ్చదు. ఎండింగ్స్ అంటే ఎండింగ్స్
బాధగా ఉన్న అలా ఉన్న మన వాళ్ళకి ఎక్కువ శాతం నచ్చవు అనేది ఒక లెసన్. ఆ తర్వాత అలాంటివి ఏమొచ్చినా కూడా పక్కన పెట్టేస్తుంటారు. ఓకే. ఇప్పుడు ఎవరో వచ్చి ఒక మ్యాజిక్ ఇది భూమి సైన్సు ర్యాకెట్ అని ఎవరన్నా ఇప్పుడు చెప్పారనుకుంటున్నా పక్కన పెట్టేస్తారు. బికాజ్ ఆఫ్ అఖిల్. అఖిల్ నుంచి నేర్చుకున్న పాఠం అది. ఇలా ప్రతిదీ ఎందుకు నేర్చుకోండి, డెఫినెట్గా నేర్చుకుంటాం. దెబ్బ తగిలినప్పుడు ఓ రాయి తగిలింది అనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్ షూ వేసుకోవాలనే సెన్స్ తెలుస్తుంది కదా, ఎందుకు డెఫినెట్గా నేర్చుకుంటాం. బేసికల్గా కూడా మీ నేచర్ అదే కదా వినాయక్ గారు. ఎంత నేర్చుకున్నా సార్, ఎంత నేర్చుకున్నా సినిమా అనేది పూర్తిగా మాత్రం ఎవరికి తెలియదు. అదే ఓకే, దట్స్ రైట్. బట్ జనరల్గా చెప్పండి, మీ నేచర్ కూడా అదే కదా, అంటే మీరు ఎక్కువగా రిస్క్ తీసుకోరు, క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. అంతే. ఎస్, కరెక్టేనా? క్యాలిక్యులేటెడ్గా తీసుకుంటారు రిస్క్, టోటల్గా రిస్క్ తీసుకోండి. ఎందుకంటే నా జర్నీ రిస్క్లోంచి మొదలైంది కాబట్టి నేను మళ్ళీ ఆ రిస్క్కి వెళ్ళటానికి నేను ఇష్టపడను. ఓకే. సో క్యాల్కులేటెడ్ రిస్క్ అంటే ఏంటి? ఒక ఫార్ములా కైండ్ ఆఫ్ ఫిల్మ్. కొన్ని పాటలు, కొన్ని మంచి డైలాగులు, కొన్ని ఫైట్లు, దాంట్లో ఏదో ఒక చిన్న సోషల్ మెసేజ్. ఇప్పుడు సపోజ్ అల్లుడు సీన్ సినిమా తీసుకుంటా. అల్లుడు సీన్ సినిమా హీరో మీద కథ కాదు, పెట్ల ఓ ప్రకాష్ రాజ్ కథని సాధించిన హీరో. ఆ ప్రకాష్ రాజ్ కథ ఏంటి? ఒక నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ వాటర్ మీద పోరాడే ఒక వ్యక్తి. ఆ ఫ్లోరైడ్ వాటర్ గురించి నేను ఎంతో కొంతమందిని కలుసుకుని తెలుసుకుని TV9 నుంచి కొన్ని ఇవి తెప్పించుకుని అన్నీ చేశాం. అది ఎంత జనంలోకి రీచ్ అయింది అనేది తెలియదు. అదే ఫ్లోరైడ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో ఓ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు ఎవరో స్టార్స్ చెప్పారనుకోండి, ఇది అవుతుంది. అలాగా దాంట్లో ప్రతి దాంట్లో చిన్నది. ఒక బన్నీ సినిమా ఉంది, దాంట్లో పోలవరం ప్రాజెక్ట్ మీద ఉంటుంది. చెప్తున్నా, ప్రతి దాంట్లో ఏదో చిన్నది ఏదో పెట్టుకుని ఆది ఉంది, పేదలందరికీ భూములు ఇవ్వాలి, సాంబ అందరూ చదివించాలి, ఇలాగా ఒక లక్ష్మి ఉందనుకోండి. టోటల్ ఫ్యామిలీ కథ అయినా కూడా ఫ్యామిలీ అంటే ఎక్కడి నుంచో బయట వచ్చిన అనాథని వాళ్ళ ఫ్యామిలీలోకి ఎలాగో ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి తీసుకొచ్చాడు. ఈ వచ్చిన వాడు ఎంత గొప్పగా ఆ ఫ్యామిలీని కాపాడుతున్నాడు, ఆ విలువల్ని. ఇలా ఏదో ఒక చిన్న మంచి విషయం ఒకటి ఉండి దాని చుట్టూ మిగతా కమర్షియల్ అన్నీ అల్లాలని అనిపిస్తుంది. కానీ చిన్న హీరోలకు కూడా మీరు ఒక సూపర్ హీరోయిక్ ఇమేజ్ ఇస్తారు సినిమాల్లో. అసలు దిల్ నితిన్కి అసలు పాలుగారి కుర్రాడి ఫేస్ అప్పట్లో, అబ్బాయి మిల్కీ బాయ్ ఫేస్ అనమాట. అలాంటి అబ్బాయితో మీరు ఫైట్లు చేయించారు, చిత్త కొట్టించేశారు, అండ్ యూ మేడ్ దెమ్ బిలీవ్. సో ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్గా. జనరల్గా మిగతా డైరెక్టర్స్తో అది సంబంధించి ఏమో నేనైతే తీసేసే, నేను అనుకున్నది క్షణం అనిపించలేదా ఈ అబ్బాయితో ఇలాంటి ఫైట్లు చేయించకూడదు, జనాలు యాక్సెప్ట్ చేయరేమో? ఎందుకు చూద్దాం, హీరో కదా, చేయాలి కదా. రామ్ గోపాల్ వర్మ గారు ఒక కాంప్లిమెంట్ ఆ సినిమాకి, వాడు తప్పని కొడితే ఒకటి పడిపోతాడు. పడిపోయిన తర్వాత మనం తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చచ్చిపోతాడు అలానే అందరిలో చూస్తా. అసలు నువ్వు ఎలా ఇమాజిన్ చేసావు అది? అసలు కొట్టిన పంచి కన్నా కూడా డైలాగ్ చాలా పవర్ఫుల్ కదా. నిజమే, కరెక్ట్. నాకు అనిపించింది తీసిందే. అదే అంటున్నాను, అంటే చిన్న చిన్న హీరోలతో కూడా మీరు యూ జస్టిఫై ఇట్ టోటలీ. ఆ సీన్స్ ఎక్కడ కూడా అన్బిలీవబుల్గా అనిపించదు. అఫ్ కోర్స్ అంటే మోర్ దెన్ రియాలిటీ ఉంటుంది, అన్రియల్గా ఉండొచ్చు కానీ అన్బిలీవబుల్ అలాగే ఉన్నాయి కదండి. అదే అన్నప్పుడు ఫైట్ అంటే ఇలా కొట్టగానే ఎగిరిపోవడమే కదా ఇప్పుడు చూస్తున్నాం. అలా లేకపోతే అది లేదేంటి అన్న, అలా లేదేంటి అని అడిగే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎస్పెషల్లీ మీ నుంచి అవే ఎక్స్పెక్ట్ చేస్తారు.